వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ కొరకు 50% సబ్సిడీతో 75 కోట్ల రూపాయల నిధులు కలెక్టర్ ఖాతాలకు విడుదలయ్యాయని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. రైతు ఎటువంటి అధునాతన పరికరం కావాలని కోరితే అటువంటి పరికరాన్ని 50% సబ్సిడీతో అందిస్తామని, దీంతో పాటుగా వ్యవసాయ అధునాతన పరికరాలను మండల సమైక్యలతో పాటు సహకార సంఘాలకు సైతం అందిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ రైతులకి వచ్చిన ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టు 75 కోట్ల రూపాయల వరకు మనకు అనుమతి ఉన్నది. 75 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 50% సబ్సిడీ, అది ఎవరికైనా కూడా. అంటే 37.5 కోట్ల రూపాయల సబ్సిడీ కలెక్టర్ గారికి విడుదలైంది. మిగతా 37.5 కోట్లు 50% కింద రైతుల కంట్రిబ్యూషన్. ఇది ప్రాజెక్ట్ యొక్క కాన్సెప్ట్. అందులో రైతు నోట ఏది అడిగితే అది అందుబాటులో ఉంటుంది నర్సంపేట నియోజకవర్గంలో. ఈ 75 కోట్ల ప్రాజెక్టులో రాబోయేటువంటి 2 నెలల్లో దీన్ని పూర్తి చేస్తాం, పూర్తిగా అమలు చేస్తాం. వచ్చే వారం రోజుల్లోనే ఈ ప్రాజెక్టు మన నర్సంపేట నియోజకవర్గంలో లాంచ్ చేయబడుతుంది. ప్రత్యేక మీటింగ్ పెడుతున్నాం. ఈ ప్రాజెక్టుకు బ్యాంకర్లు కూడా పోటీపడి పెట్టుబడి పెడతారని చెప్పి నా యొక్క ఆలోచన. దీనికి కస్టమ్ హైరింగ్ సెంటర్ పెడతాం. సిఎస్సీలు, పిఎస్సిఎస్ ఉండే సహకార సంఘాలు, సహకార సంఘం వాళ్ళు మాకు 1 కోటి రూపాయల సబ్సిడీ చెందిన ఈ 20-30 రకాల ఐటమ్స్ కావాలని వాళ్ళు అడుగుతారు. 1 కోటి రూపాయలు 50 లక్షలు వాళ్ళ పెట్టుబడి కదా, వాళ్ళు ఎందుకు పెట్టాలి? బ్యాంకర్లే ముందుకొచ్చి పెట్టుబడి పెడతారు. అట్లా మండల సమైక్యలకు, టౌన్లో కూడా మనకు ఈ మన అగ్రికల్చర్ ఏరియా ఉంది, టౌన్లో మున్సిపల్ లిమిట్స్లో కూడా, ఇక్కడ సిటీలో ఎస్ఎల్ఎఫ్లకి, వెప్ప వాళ్ళకి అట్లా తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం మనకు కల్పించడం జరిగింది. సో అల్టిమేట్ ఈ దేశంలో అధునాతన వ్యవసాయ యాంత్రీకరణ సంబంధించి పంజాబ్లో, హర్యానాలో, డెహ్రాడూన్లో, ఛత్తీస్గఢ్లో, గుజరాత్లో నేను సివిల్ సప్లైస్ చైర్మన్ ఉన్నప్పుడు నేను స్టడీ టూరు పోవడం జరిగింది. సో అమెరికాలో కూడా పోయినప్పుడు కూడా వారం రోజులు ఇదే స్టడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమేమైతే మన నర్సంపేటకు సూట్ అవుతాయి, మన దగ్గర ఏ రకమైన పంటలు ఉన్నాయి, ఏ పంట ఎంత విస్తీర్ణం ఉన్నది, ఏ రకమైన సాయిల్స్ ఉన్నాయి, సాయిల్స్ పట్టి కూడా ఏ పంటలు పడతాయి, యాంత్రీకరణ ఇది సపోర్ట్ చేయడం వల్ల రైతుకు కలిగేటువంటి అదనపు దిగుబడి లాభం ఏ మేరకు ఉంటుంది, ఏ పంట మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నది, ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అయినా ఇంటర్వెన్షన్ కాకపోయినా రైతులకు రేపు మరి అమ్ముకునేటువంటి స్వేచ్ఛ, మంచి ధరలు ఏ పంటలకు వస్తాయి, దానికి ఏ రకమైనటువంటి యాంత్రీకరణ మనం సపోర్ట్ చేయాలనేటువంటిది ఈ ప్రాజెక్టులో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీని మీద గత 4 నెలలుగా అనేక మంది అధికారులు, అనేక మంది మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించారు. సో వారికి కూడా నేను స్పెషల్గా కృతజ్ఞత.